ఆలు పరోటాకైతే మనం ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకుందాం. ఆలుగడ్డ బట్టి ఆడతాయి మరి లేయిరా, ఆలుగడ్డ బట్టి ఆడతాయి మరి లేయిరా. మెత్తగా కలుపుకుంటే మంచిగా పరోటాలు అనేటి మంచిగా వస్తాయి. ఇక మా బామ్మడికి నేనైతే బొట్టు పెట్టాలనుకుంటున్నా, ఇక్కడ పిండి పడ్డది. బొట్టు పెట్టాలనుకుంటున్నా, ఇక్కడ పిండి పడ్డది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ మేకర్స్ యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఆలు పరోటా. ఆలు పరోటాకైతే మనం ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకుందాం. ఆలుగడ్డ బట్టి ఆడతాయి మరి లేయిరా, ఆలుగడ్డ బట్టి ఆడతాయి మరి లేయిరా. అయితే ఆలు పరోటాకైతే ఒక కిలోని ఆలుగడ్డలు తీసుకున్నాం. ఇవైతే ముందు ఉడకబెట్టుకుంటాం. ఆడ ఆలుగడ్డలు ఉడుకుతున్నాయి కాబట్టి మనం పిండి కలిపి పెట్టుకుంటే మెత్తగా నానతాయి. దూదోలే రొట్టెలు చేసుకుంటే పరోటాలు చేసుకుంటే మంచిగా వస్తాయి. ఈ పిండికి మనం తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. టేస్ట్ కు తగినంత వేసుకోవచ్చు. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మేమైతే తక్కువనే వేసుకుంటున్నాం. పిండి మనకు మంచిగా మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకుంటే మంచిగా పరోటాలు అనేటి మంచిగా వస్తాయి. ఇక మా బామ్మడికి నేనైతే బొట్టు పెట్టాలనుకుంటున్నా, ఇక్కడ పిండి పడ్డది. బొట్టు పెట్టాలనుకుంటున్నా, ఇక్కడ పిండి పడ్డది. పిండి అయితే మెత్తగా కలుపుకొని పెట్టుకున్నాం. దాన్ని చిన్న చిన్న ముద్దల్లాగా వేసి పెట్టుకుందాం పక్కకు. ఈ ఆలుగడ్డల్లో ఏమైతుందో పసుపు వేసి అయితే మంచిగా ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకున్నాం. ఈ ఆలుగడ్డలు అయితే జబర్దస్త్ ఉడికినాయి. వీటిని దించుకొని అయితే నీళ్ళు అయితే అంపేసుకొని చేసుకుందాం. ఆలుగడ్డలు మంచిగా ఉడికినాయి. పొట్టు తీసి పక్కకెట్టుకుందాం. ఆలు పరోటాలకు కలిసినటువంటి సామాగ్రి: పసుపు, ఉప్పు, కారం మరియు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా మరియు నిమ్మకాయలు. నిమ్మకాయలు ఎందుకు వేసుకుంటాం అంటే మనం కొంచెం పరోటా పులుపు రానికి జబర్దస్త్ ఉడడానికి. మెత్తగా కలిపి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డలో ఇంతకుముందు మనం చెప్పినట్టు సామాన్ అంతా ఇందులో వేసి కలిపి ఒక 10 నిమిషాలు పక్కకెట్టుకుందాం, మ్యాగ్నేట్ చేసుకుందాం. ముందుగా మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. మనం ఇలా కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. తగినంత పసుపు, ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం కారం కూడా వేసుకుందాం. తగినంత గరం మసాలా కూడా వేసుకుందాం. చివరిగా నిమ్మకాయ కూడా పిండేసుకుందాం. ఆలు పరోటాలో మంచి ఫ్లేవర్ రావడానికి, రుచి రావడానికి కొంచెం కళ్యమాకు కూడా వేసుకుందాం. మనం ఈ కలిపెట్టుకున్నటువంటి యొక్క ఆలు మిశ్రమాన్ని ఈ కలిపెట్టుకున్నటువంటి గోధుమ పిండిలో పెట్టుకొని మనం కాల్ చేసుకుందాం. ఇక
ఇక మన పెంకన అయితే జబర్దస్త్ గరం అయింది. ఇక మనం అయితే నెయ్యి పోసుకొని అయితే ఆలు పరోటా కాల్చుకుందాం. మనం ఏంటంటే నెయ్యి పోసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, నూనె కూడా పోసుకోవచ్చు. మేమైతే నెయ్యి వేసుకొని అయితే కాల్చుకుంటాం. ఇక మన ఆలు పరోటా అయితే జబర్దస్త్ రెడీ అయింది. వాసన కూడా గుమ్మ అంటుంది, కమ్మని వాసన వస్తుంది. ఒక ముక్క చుంచుకొని టమాటా సాస్ లో ముంచుకొని తిందాం. ఎట్లుందో చూసి చెప్దాం. ఇక నోట్లో ఎత్తే జబర్దస్త్ సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయరు. ఒకసారి ట్రై చేసి ఎట్లుందో జర కామెంట్ బాక్స్ లో అయితే మెన్షన్ చేయండి. ఆలు పరోటా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆలు పరోటా టమాటో కెచప్ ఈ కాంబినేషన్ అయితే మంచిగా ఉంది. టేస్ట్ కూడా మంచిగా కుదిరింది. ఎట్లుందిరా నిక్కి? హైలైట్ అయితే ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసిరు కదా. ఇది అయితే మీకు నచ్చిందైతే అనుకుంటున్నాం. మన మరిన్ని వీడియోల కోసం మా విలేజ్ కుకింగ్ మేకర్స్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ గంట అయితే మర్చిపోకూడదు. బాయ్ బాయ్.